హంగ్ దేనికి సంకేతం? మున్సిపాలిటీ ఎలక్షన్లో వస్తున్న పొద్దున్న నుంచి జరుగుతున్న కౌంటింగ్ చూస్తున్నాం కదా, దాదాపుగా 30 పైగా మున్సిపాలిటీలలో హంగ్ వచ్చింది. దేనికి సంకేతం? రెండో పాయింట్ వచ్చి వార్ వన్ సైడ్. వార్ వన్ సైడా నిజంగా? ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి, అలాగే మీరు ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో జనాలకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వార్ వన్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో లేకపోతే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంత తప్పదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఆ మాత్రం ఇప్పుడు చూపించకపోతే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయనే నేపథ్యంలో భయంతోటో భక్తితోటో వార్ వన్ సైడ్ అని చెప్తున్న నేపథ్యంలో అసలు వార్ వన్ సైడ్ ఎట్లా అవుతుంది? 90% పైగా గెలుచుకుంటే వార్ వన్ సైడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మోస్ట్లీ ఒక 50% అండ్ 55%కి. రెండోది ఇది ఒక 50% అయితే రిమైనింగ్ ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు అన్నీ కలుపుకుంటే కూడా సేమ్ అదే అవుతుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇంతమంది కలిసి 50% గెలుచుకున్న నేపథ్యంలో ఇది వార్ వన్ సైడ్ ఎట్లయితుంది? ఒక్కసారి గతంకి వెళ్దాం. అంటే ఎంత తెలివిగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే, గతంలోకి వచ్చేసి వీళ్ళకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. లాస్ట్ టైము 120 మున్సిపాలిటీలు ఉండినాయి. 120లో ఏది 2020. సో దీంట్లో బీఆర్ఎస్కి వచ్చేసి అప్పుడు 116 వచ్చినాయి. 116 వచ్చినాయి. సో కాంగ్రెస్కి వచ్చేసి 4. కార్పొరేషన్స్ వచ్చేసి సో ఎన్ని మొత్తము ఉన్నవెంత 10 ఉంటే, సో దాంట్లో 9 బీఆర్ఎస్, 1 వచ్చేసి ఎవరు, ఇది బీజేపీ ప్లస్ కాంగ్. సో కలిపి ఇది లాస్ట్ టైంది ఎంత 116. కాంగ్రెస్కి వచ్చినవి 4. సో ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కదా, దీంట్లో మీరు ఇప్పుడు ఇన్ని లాస్ అయినరు అని మాట్లాడుతున్నారు కదా, అసలు మీకంటే ఘనమైన ఫలితాలు అయితే వచ్చినాయా లేదా బీఆర్ఎస్కి అనేది ఒక్కసారి లెక్కలు వేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 17 లేకపోతే 20 వరకు రావచ్చు. సో వీళ్ళకి 4 పైనే వచ్చినాయి కదా. అంటే ఆ రోజు మరి కాంగ్రెస్ కనీసము ఒక డబుల్ డిజిట్ కూడా రాలేకపోయింది కదా మున్సిపాలిటీల విషయంలో. ఈరోజు 30 అబౌవ్ ఆల్మోస్ట్ 30+ స్థానాలలో ఈరోజు హంగ్ ఉంది. అంటే ప్రజలు అసలు క్లారిటీతో ఉన్నారా? కార్పొరేషన్స్ ఒకటి, ఇది గతంది కదా, ఇది 2020ది. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే అయిపోయింది ఇంకా అన్నట్టుగా ఈరోజు పోస్టులు వేసుకొని నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినవి కాబట్టి రిమైనింగ్ అన్ని కలిపితే కూడా సేమ్ 50% అయినప్పుడు ఈ 50% వ్యతిరేకత లేదా? ఇప్పుడు 30 పైగా స్థానాలలో ఈరోజు మున్సిపాలిటీలో హంగేర్ పడిందనంటే ప్రజలు అంటే క్లారిటీ ఉండుంటే, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా చేసింది అనుకుంటే, గ్రౌండ్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోతే అసలు హంగ్ ఎందుకు వస్తుంది? కొన్ని చాలా మైన్యూట్ దాంట్లో కూడా అంటే కొన్ని 10, 5, 2, 3 ఓట్లతోటి కూడా గెలుచుకొచ్చుకున్నవి ఉన్నవి కాంగ్రెస్ పార్టీ. సో ఆబ్వియస్లీగా అధికార పార్టీ ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా సరే, గతంలో కూడా చెప్పిన కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఫలితాలు ఎప్పుడు కూడా సత్ఫలితాలనే ఇస్తాయి. ఏవి లోకల్ బాడీలో ఏవి జరిగినా కూడా జనరల్ ఎలక్షన్స్కి వేరు, లోకల్ బాడీలో వేరు. సో మనం గతంలో ఒకవేళ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే బై ఎలక్షన్స్ జిహెచ్ఎంసీలో ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి జిహెచ్ఎంసీలో. బీజేపీకి 42 వచ్చినాయి. 42 వచ్చిన బీజేపీ ఫామ్ చేయలేకపోయింది కదా. ఇక్కడ ఎవరు చేసిరు? 2 సీట్లు వచ్చినా 2 వచ్చినాయి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఇవే కొలమానంగా తీసుకుంటే కంపారిటివ్లీ ఈ 2.5 సంవత్సరాలలో ఈ మాత్రము బీఆర్ఎస్ కొట్టుకొచ్చిందంటే వీళ్ళకు మంచి ఒక ఊపుని ఉత్సాహాన్ని ఇచ్చినట్టే 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారము, అంగబలము, అర్ధబలం
అన్ని బలాలు సమకూర్చుకుంటే ఇప్పటికి కూడా ఏం జరుగుతుందో చూసిన దాడులు ఏ రకంగా జరుగుతున్నాయి, బెదిరింపులు ఏ రకంగా జరుగుతున్నాయి. సో నిజంగా అంత వార్ వన్ సైడ్ అనేలాగా ఉంటే ఇప్పుడు ఈ క్యాంపులు ఎందుకు? అసలు క్యాంపులు ఎవరైనా పెట్టుకోవాలంటే ప్రతిపక్షం వాళ్ళు పెట్టుకోవాలి కదా. అధికార పార్టీకి ఏం అవసరం ఇప్పుడు క్యాంప్స్ ఏర్పాటు చేయాల్సినంత అవసరం ఏంది? భయము, ఎక్కడ చేజారిపోతారని. ఎప్పుడు భయపడాలి? ప్రతిపక్షం భయపడాలి, వాళ్ళని కొనుగోలు చేస్తారేమో, వీళ్ళని కాపాడుకోవాలని. ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు వీళ్ళకే కాన్ఫిడెంట్ లేదు, లేకపోతే క్యాంపులు పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు కూడా ఏంది, ఆ 30 కూడా తప్పనిసరి పరిస్థితిలోనే ఇప్పుడు వీటిని కైవసం చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఈ ఏవైతే ఇప్పుడు 30 ఉన్నాయో, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసి ఇప్పుడు 30+ హంగ్ కదా, అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేసుకునే అవకాశం ఉంటుండొచ్చు. రెండోది, గ్రౌండ్లో నిజంగానే ఇంత పాజిటివిటీ ఉందా వీళ్ళు చెప్పుకుంటున్నట్టుగా? నిజంగానే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించినాయి అనేసి ఇప్పుడు ఊదర కొడుతున్నారు. ఎవరు మాట్లాడినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ లీడర్ మాట్లాడినా, ఏ మంత్రి మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, పిసిసి చీఫ్ మాట్లాడినా, ఇంకెవరు XYZ ఎవరు మాట్లాడినా మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధే ఈరోజు మమ్మల్ని గెలిపించింది అన్నారు. సరే, మీ సంక్షేమ పదాలు అద్భుతంగా ఉండి మీ అభివృద్ధి అద్భుతంగా ఉంటే ఈరోజు గ్రౌండ్లో 50% ఎందుకు నెగిటివిటీ ఉంది? మరి ఈ 50% మందికి మీ సంక్షేమ పథకాలు అందలేదా? ఈ 50% మందికి మీ సన్నబియ్యం చేరలేదా? ఈ 50% మందికి మీ ఫ్రీ బస్ అందలేదా? ఈ 50% మందికి మీరన్న మేము ఇందిరా మిన్లు చెప్తున్నారు, లేకపోతే గ్లోబల్ సమ్మిట్లు చెప్తున్నారు, 4th సిటీ చెప్తున్నారు. మరి ఈ 50% మందికి ఎందుకు నచ్చలేదు? ఇంత నేను చెప్పినాను కదా, అధికార పార్టీకి ఎంత పెచ్చింగ్ ఉంటుంది. మీరు 90% కొట్టగలగాలి. 90% మీరు ముఖ్యమంత్రి చెప్పింది కదా, మేము క్లీన్ స్వీప్ చేస్తాము, ఎవడొస్తాడో రండి అన్నారు కదా. ఇవాళ మున్సిపాలిటీ వార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇవాళ గ్రౌండ్లో ఎంత నెగిటివిటీ ఉందో తెలుస్తలేదా? ఇక కార్పొరేషన్ గురించి, మన మున్సిపాలిటీల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళకే అది అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి నేను గత ప్రభుత్వానికి సంబంధించిన గతంలో 2020లో 116 వీళ్ళకి, తర్వాత మున్సిపాలిటీలు, ఇది బీఆర్ఎస్కి, దాని తర్వాత కాంగ్రెస్కి జస్ట్ 4. ఎలా ఉంటుంది అనేది చూసినాం అన్నట్టు. మీకు క్లియర్గా గతం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒకసారి మన గతం కూడా తెలవాలంటాం కదా, ఆ గతం ఏంటో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిస్తే ఈ వెటకారాలు మానుకుంటారేమని చెప్పేసి. ఇవాళ నిజంగానే గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి అంత పాజిటివిటీ ఉంటే ఎందుకు ఈరోజు 90% ఎందుకు రీచ్ కాలేకపోయినరు? మీరు చెప్తున్న సన్నబియ్యం కావచ్చు, ఈరోజు మీరు చెప్తున్న ఫ్రీ బస్ కావచ్చు, మీరు చేసిన రుణమాఫీ కావచ్చు, మీరు 2, 3 మీరేం చెప్తారు, గ్యాస్ చెప్తారు, ఉచిత కరెంటు చెప్తారు కదా. మరి ఇవన్నీ అందరికీ రీచ్ అయితే ఇవాళ మీకు కనీసం సరే 100% పక్కన పెట్టిన మీరు 90% రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఎందుకు ఈరోజు 50%కి రీచ్ అయ్యారనే దానికి ఈరోజు వాళ్ళు కూడా దానికి వాళ్ళు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరో చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ భవన్కి తాళం వేసుకోవాలనేసి. గతంలో మీరు అట్లనే గాంధీ భవన్కి తాళం వేసుకున్నారా? వరుసగా అన్ని ఎలక్షన్స్లో ఓటమి పాలయ్యిండ్రు కదా. మరి ఆ రోజు అట్లనే మీరు గాంధీ భవన్కి తాళం వేసుకున్నారా? లేకపోతే ప్రజలు మళ్ళీ మా పార్టీని జవసత్వాలు నింపుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే దాంట్లో ముందుకు వెళ్ళిండ్రా? అంటే ఇంత సెన్స్ లేకుండా ఇంత సిల్లీగా ఎట్లా మాట్లాడగలుగుతారు? కనీసం ప్రజలు వింటురు, నవ్వుతారేమన్న సోయన్ను ఉండాలి. మరి అట్లనే ఎందుకు తాళం వేసుకోలేదు? జిహెచ్ఎంసీలో 2 వచ్చినప్పుడు ఎందుకు తాళం వేసుకోలేదు? ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఎవరు? ఈయన కదా, రేవంత్ రెడ్డే కదా. మరి 2 ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఆ రోజు గాంధీ భవన్కి తాళం వేసుకోలేదు? హుజూరాబాద్ ఎలక్షన్స్లో బై ఎలక్షన్లో డిపాజిట్ పోయింది, మునుగోడులో డిపాజిట్ పోయింది, ఇక మీకు చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి, దుబ్బాకల డిపాజిట్ పోయింది. మరి ఎందుకు ఎప్పుడో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవ్వాలి కదా తెలంగాణలో, ఎందుకు అవ్వలేదు? అవ్వకుండా ఈరోజు ఎట్లా మళ్ళీ అధికారంలోకి వచ్చారు? అందుకే రాజకీయ నాయకులన్నా, కనీసం ఆ సీనియర్ల మనం చెప్పుకుంటోళ్ళన్నా ఒంటి మీద స్పృహ ఉండి మాట్లాడాలేము. ఈరోజు ఎందుకు ఇప్పుడు ఏదైతే మీరు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారో అదే బీఆర్ఎస్కి ఈరోజు 700కు పైగా ఈరోజు మున్సిపల్ వాళ్ళలో గెలుచుకున్నారు. మైన్యూట్గా పోయి ఉంటే నాకు తెలిసి ఇంకొక 20-30 లేకపోతే ఒక 100 వరకు మైన్యూట్ డిఫరెన్స్తో పోయి ఉంటాయి. రెండోది, సరే ఇప్పుడున్న వ్యతిరేకతని మరి బీఆర్ఎస్ అంతగా ఓన్ చేసుకోలేకపోయిందా అనేది కూడా ఉండొచ్చు. చాలామంది అంటారు ఓన్ చేసుకోలేకపోయిందని. బట్ ఏం ఓన్ చేసుకున్నా కూడా
ఖచ్చితంగా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో టైం టేకింగ్ ఖచ్చితంగా పడుతుంది కదా. ఈరోజు లోకల్ బాడీలలో జరుగుతున్న వాటిని పట్టుకొని ఇవే రేపు ఫలితాలు అధికార పార్టీకి వస్తాయని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? అంటే ఎగిరెగిరి పడుతున్నారు కదా, నేనే రాజు నేనే మంత్రి. ఇక ఇప్పుడు ఏందనంటే ఇట్లా ఇంకా రేపు పేపర్లలో కానీ ఊదర కొట్టడమే కదా. తాటికాయంత అక్షరాలతోటి ఎక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినాను, నేనే రాజు నేనే మంత్రి, నా మాటే శాసనము, ఈ రకంగా ఉంటుంది. అది మీకే రేపు భస్మాసుర అస్తం అవుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ క్లారిటీకి రండి. ఏంటంటే లోపల ఒక రకంగా భయం ఉన్నప్పటికీ బయటికి మాత్రము తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు 50% వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో 2.5 సంవత్సరాలకే, ఇది 2.5 yearsకే 50% వ్యతిరేకతను మూటగట్టుకున్నారంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇన్ని డబ్బులు పంచి, కుక్కర్లు పంచి, అధికార బలాన్ని వాడి, అంగబలాన్ని వాడి అన్ని రకాలుగా చేస్తే కూడా వచ్చింది గ్రౌండ్లో ఇంకా 50% వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మర్చిపోకుంటే. ఎందుకంటే ఇక్కడ హంగ్ కనిపిస్తుందో చెప్పొచ్చు. క్లారిటీ ఉంటే ప్రజలు ఆబ్వియస్లీ మీకు పడేవి కదా. హంగ్ అనే మాట ఎందుకు వస్తుంది అసలు? నిజంగానే ఇన్ని లాభాలు కనుక పొంది ఇంత అభివృద్ధి తెలంగాణలో ఉంటే నేను పదే ఇంకా సంక్షేమ పథకాల గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా. అయితే ఇక్కడ ఈ 50% మంది కూడా ఈరోజు ఆమోదం పొందిరు కదా, ఆమోదించారు ఈరోజు వాళ్ళకి. కానీ రేపు మళ్ళీ మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకనంటే మా సంక్షేమ పథకాలు మా పాలన నచ్చింది కాబట్టి వాళ్ళు 50% మాకు వేసిరు అని చెప్తారు. 50% కాదు, వాళ్ళు 100% అనుకుంటున్నారు, దాన్ని డబల్ చేసుకుంటారు. అంటే ప్రజలే ఆలోచించుకోవాలి. రేపు ఇప్పుడు రైతు భరోసా కావచ్చు. ఇంకొక విషయం కూడా చెప్తా, లాస్ట్ 1 yearలో మీకు ఈ మహాలక్ష్మి పథకం కింద ఉన్న 2,500 రూపాయలు కూడా మీకు ఆ ఇయర్ నుంచి మొదలు పెడతారు. ఎందుకంటే వీళ్ళకు లాస్ట్లో కూడా ఏ రకంగా తొండి చేయాలి, ఏ రకంగా ప్రజల గొంతులు తడిగుడ్డలతో గొంతులు కోయాలనే రకానికి వీళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి 50% మంది ఇంకా అంటే ఉంటారు కదా జనరల్గా, ఇంకా వీళ్ళది 2.5 సంవత్సరాల పాలన ఉంది కాబట్టి ఇంకా ఏదో జరుగుతుందేమనుకుంటారు. కానీ జనరల్ ఎలక్షన్లో ఉన్న మైండ్ ఈ బిట్వీన్ పీరియడ్లు అయ్యే ఎలక్షన్స్కి అసలు సంబంధం ఉండదనే విషయాన్ని కాస్త కాంగ్రెస్ ప్రబుద్ధులు ఆలోచించుకుంటే ఒక క్లారిటీ దొరుకుతుంది.